హలో ఆఫీసర్స్, ఆడియో వీడియో క్లారిటీగా ఉందా? సో ఈరోజు శాతవాహనులకు సంబంధించి హిస్టరీ డిస్కస్ చేద్దాం. సో అందులో భాగంగా మర్చిపోద్దు, అక్బర్ అకాడమీ యాప్ని గూగుల్ ప్లే స్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకుని సో ఈ కోర్స్ పర్చేస్ చేయండి. కేవలం 99 రూపాయలకి ఆల్ సబ్జెక్ట్స్ టీజీపీఎస్సీ, ఏపీఎస్సీ, గ్రూప్ 1, 2, 3, 4, ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్, గ్రూప్లో టీజీటీ, పీజీటీ, జేఎల్, డిఎల్ మరియు జిఎస్ తెలుగు మీడియంలో అందించడం జరుగుతుంది. కాబట్టి మిత్రులారా, ఈ యొక్క అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవద్దు. సో శాతవాహనులకు సంబంధించినటువంటి డిస్కస్ చేద్దాం. చూడండి, శాతవాహనులు ఎవరు అంటే ఆంధ్రులు అంటే ఇక్కడ మనం విష్ణు పురాణం గురించి గమనిస్తే ఆఫీసర్స్, విష్ణు పురాణం ఇక్కడ ఆంధ్ర అనేటటువంటి పదం జాతిని సూచిస్తుంది. అదే శాతవాహన అనేటటువంటి పదం వంశనామాన్ని సూచిస్తుంది. కాబట్టి నేటి ఆంధ్రప్రదేశ్లో ఏదైతే భౌగోళిక ప్రాంతం ఉందో ఆ ప్రాంతాన్ని పరిపాలించిన వారు ఆంధ్రులు అని అర్థం కాదు. ఓకే, సో ఆంధ్రులు అనేది జాతి. సో వీళ్ళు ప్రధానంగా తెలంగాణ నుంచే ప్రారంభమయ్యారని కూడా మనం గత క్లాసులో చెప్పుకోవడం జరిగింది. ఓకే, సో ఆ రకంగా శాతవాహన ఆంధ్రులు. మరి శాతవాహన అనేటటువంటి పదం వంశాన్ని సూచిస్తుంది. ఇది విష్ణు పురాణంలో ఉంది ఆఫీసర్. అయితే ఆంధ్ర అనే పదం జాతిని కూడా తెలియజేస్తుంది. అయితే చూడండి, తెలంగాణ మరియు ఆంధ్ర ప్రాంతాల్లో స్థాపించబడినటువంటి తొలి స్వతంత్ర రాజ్యం ఏది అంటే శాతవాహన రాజ్యం. ఓకే, శాతవాహన రాజ్యం. అయితే ఈ శాతవాహనులు ఓకేనా వారధిగా నిలవటం జరిగింది. ఎక్కడికి? ఉత్తర భారతదేశానికి మరియు దక్షిణ భారతదేశానికి వీళ్ళు వారధిగా నిలిచారు. సో ఒకసారి మ్యాప్ వెనక గమనిస్తే, సారీ సో నర్మదా నది, అదేవిధంగా తుంగభద్ర నది. ఓకే, సో ఈ ప్రాంతం ఏమో ఉత్తరాపథంగా పిలువబడింది. ఈ ప్రాంతమేమో దక్షిణాపథంగా పిలువబడింది. ఈ ప్రాంతమేమో దక్షిణ లేదా ద్రవిడ దేశంగా పిలువబడిందని చెప్పుకోవచ్చు ఆఫీసర్స్. కాబట్టి ఈ మధ్యలో ఉన్నటువంటి తెలంగాణ ఆంధ్ర ప్రాంతంలో మొదటి స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించినటువంటి శాతవాహనులు ఉత్తర భారతదేశానికి, దక్షిణ భారతదేశానికి వారధిగా నిలిచారని చెప్పుకోవచ్చు. ఓకే, మరి శాతవాహనుల యొక్క పరిపాలనా కాలం గురించి కనుక గమనిస్తే, విన్సెంట్ స్మిత్ ప్రకారం వీళ్ళు క్రీస్తు పూర్వం 230 నుంచి క్రీస్తు శకం 225 వరకు, అంటే మొత్తం ఎన్ని సంవత్సరాలు? దాదాపుగా 455 సంవత్సరాలు పరిపాలించారు. అదేవిధంగా డాక్టర్ మారిమాన రామారావు గారి ప్రకారం కనుక గమనిస్తే క్రీస్తు పూర్వం 221 నుండి 218 వరకు, అంటే వీళ్ళు 439 సంవత్సరాలు పరిపాలించారు. మరి విష్ణు భాగవత పురాణాల ప్రకారం క్రీస్తు పూర్వం 220 నుండి క్రీస్తు శకం 230 సంవత్సరాలు కనుక గమనిస్తే వీళ్ళు 450 సంవత్సరాలు పరిపాలించారు. మరి మత్స్య పురాణం ప్రకారంగా గమనిస్తే క్రీస్తు పూర్వం
71 నుండి క్రీస్తు శకం 174 వరకు పరిపాలించారు. సో దీనిని అంటే మత్స్య పురాణాన్ని ప్రామాణికంగా తీసుకోవటం జరుగుతుంది. అంటే వీళ్ళు 445 సంవత్సరాలు పరిపాలించారు. మొత్తం 30 మంది చక్రవర్తులు. ఓకే, సో ఈ రకంగా అన్ని ఆధారాలు పరిశీలించిన తర్వాతనే శాతవాహనుల పాలన క్రీస్తు పూర్వం 271లో ప్రారంభమైందని భావించబడుతుంది. ఓకే, సో దీనికి కూడా నేను కారణాలు కూడా చెప్తాను. సో ఆనాడు అరేబియా సముద్రాన్ని పశ్చిమ సముద్రం అని, అదేవిధంగా బంగాళాఖాతాన్ని తూర్పు సముద్రాలని పిలవటం జరుగుతుంది ఆఫీసర్స్. సో ఇక్కడ ఈ ఏరియా ఏదైతే ఉందో ఈ ఏరియా మొత్తం శాతవాహన రాజ్యాంది అని చెప్పుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ చూడండి, విదర్భ, నాసిక, మూలక, ప్రతిష్ఠాన, అస్సక, పౌధన్య, విజయపురి, కళింగ, ఓకేనా, ద్రాక్షారామం, ఓకే, మసి, కుందల. ఇలా మీరు కొన్ని రాష్ట్రాల రాజ్యాల పేర్లు గమనించవచ్చు. సౌరాష్ట్ర, అనర్త, బరుకచ్చ. ఏం ఆఫీసర్? ఓకే, సో చూడండి, శాతవాహనుల గురించి తెలుసుకోవాలి అంటే మనకు ఆధారాలు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. అందులో ముందుగా శాసనాలు చూడాలి, ఆ తర్వాత రచనలు చూడాలి, ఆ తర్వాత నాణ్యాలు, ఆ తర్వాత వాస్తు నిర్మాణాల గురించి చూడాలి ఆఫీసర్స్. ఓకే, సో ఇవి 4 మనకు పీడిఎఫ్లో భాగంగా యాడ్ అవుతాయి, గమనించగలరు. ఓకే, యాడ్ కాని విషయాలు నేను చెబుతాను. ఓకే, సో మీకు మెటీరియల్ నేను పంపించాను అనుకుంటాను ఆఫీసర్స్. ఓకేనా, సో బౌద్ధులకు సంబంధించి మెటీరియల్ పంపించాను అనుకుంటాను. సో మెటీరియల్ కనుక వస్తే మెసేజ్ చేయండి. సో వీరి చరిత్రకు ఆధారాలు కనుక గమనిస్తే పురాణాలు చూడండి, వీళ్ళ గురించి విష్ణు పురాణం, భాగవత పురాణం, మత్స్య పురాణం, వాయు పురాణం, ఇవే కాకుండా స్కంద పురాణం, బ్రహ్మాండ పురాణాలు కూడా వీళ్ళ గురించి పేర్కొనటం జరిగింది. సో ఈ పురాణాల ప్రకారంగా గనక గమనిస్తే శాతవాహన రాజులు 30 మంది. అయితే మత్స్య పురాణం ఏం చెబుతుంది అంటే 29 అని చెబుతుంది. ఎందుకు అనేది కూడా నేను టాపిక్లో భాగంగా మీకు చెబుతాను ఆఫీసర్స్. ఓకే, సో మరి వీరికి సంబంధించినటువంటి అత్యంత ప్రామాణిక పురాణం ఇదే. ఓకే, మరి ఐతరేయ బ్రాహ్మణం ఆంధ్రను ప్రస్తావిస్తున్నటువంటి తొలి గ్రంథం. అయితే ఈ ఐతరేయ బ్రాహ్మణంలోని అంశాలు కనుక గమనిస్తే 2 అభిప్రాయాలు వస్తున్నాయి. ఓకే, ఏంటి అనేది కనుక గమనిస్తే చూడండి, ముందుగా మీకు ఓవరాల్గా చెప్తాను, తర్వాత నోట్గా ఇక్కడ మీకు పిక్చర్ రూపంలో చూపిస్తాను. విశ్వామిత్రుడి దత్తకుమారుడు సునేష్యపుడు. ఈ సునేష్యపుడి యొక్క సంతతి వారే ఈ శాతవాహనులు. వీరు కురుక్షేత్ర యుద్ధంలో కౌరవుల పక్షాన పోరాడి ధర్మరాజు చేపట్టినటువంటి రాజసూయ యాగంలో సహదేవుడి చేతిలో ఓడిపోయారు. ఎవరు? ఈ శాతవాహనులు లేదా ఈ ఆంధ్రులు. ఓకే, సో ఏంటంట, విశ్వామిత్రుడి యొక్క దత్త కుమారుడు ఎవరు? సునేష్యప్ప. ఈ సునేష్యప్ప యొక్క సంతతి వారే ఈ శాతవాహనులు. ఈ శాతవాహనులు ఏ యుద్ధంలో పోరాడారు? కురుక్షేత్ర యుద్ధంలో. ఎవరి తరపున పోరాడారు? కౌరవుల తరపున. ఓకే, మరి వీళ్ళను ఎవరు ఓడించారు? సహదేవుడు ఓడించాడు. సహదేవుడు ఎవరు? పాండవులలో చిన్నవాడు, ధర్మరాజు యొక్క చిన్న సోదరుడు. ఓకే, ఈ ధర్మరాజు ఏ యాగం చేపట్టాడంట? రాజసూయ యాగం. సో ఇది ముఖ్యంగా గమనించండి. ఓకే, విశ్వామిత్రుడి దత్త కుమారుడు సునేషపుడు. ఈ సునేషపుడి యొక్క సంతతి వారే ఈ శాతవాహనులు. వీరు కురుక్షేత్ర యుద్ధంలో కౌరవుల పక్షాన పోరాడి ధర్మరాజు చేపట్టిన రాజసూయ యాగంలో సహదేవుడి చేతిలో ఓడిపోయారు. సో క్లియర్ కట్గా అర్థమైంది అనుకుంటాను ఆఫీసర్స్.
ఓకే. సో రెండవ అంశం ఏమిటి? రెండవ అభిప్రాయం ఏమిటి? చూడండి, విశ్వామిత్రుడు గంగా నదిలో, ఓకేనా, తన ఆశ్రమం నుంచి బయలుదేరి గంగా నదికి వెళ్ళి అక్కడ ఈ ఉదయం పూట శాస్త్రబద్ధంగా నిర్వహించేటటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో స్నానం ఆచరించి, ఓకేనా, సూర్య నమస్కారం ఏదైతే చేసుకుంటారో సో ఆ రకంగా చేసుకొని తిరిగి వస్తున్నారు విశ్వామిత్రుడు తన ఆశ్రమానికి మరియు గంగా నదికి మధ్య ఒక అడవి ఉంటుంది. ఆ అడవిలో వస్తూ ఉంటే కొంతమంది ఆటవికులు, అంటే ఈ ఉంటారు కదా ఆటవిక తెగలు, వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక వ్యక్తిని బలి ఇస్తున్నారు. ఆ వ్యక్తిని బలి ఇస్తుంటే మన విశ్వామిత్రుడు వెళ్ళి కాపాడటం జరుగుతుంది. ఓకేనా. సో ఆటవికులకు హెచ్చరిస్తాడు, అరే బాబు, ఆయనను వదిలివేయండిరా బాబు అని చెప్పడం జరుగుతుంది. మేము వదిలివేయం స్వామి, నువ్వు ఋషివి, మంచిగా హ్యాపీగా మీరు ఆశ్రమానికి వెళ్ళి మీ యొక్క కార్యక్రమాలు చూసుకుని స్వామి అని వీళ్ళు హెచ్చరిస్తారు. ఒరే బాబు, నేను ఇప్పుడేమో ఋషిని, కానీ అంతకంటే నేను ఒక క్షత్రియ రాజుని. ఓకేనా, నాకు అన్ని క్షత్రియ విద్యలు తెలుసు, కాబట్టి మీరు నష్టపోకముందే ఆ బాబుని లేదా ఆ వ్యక్తిని వదిలివేయండి, లేకపోతే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. అయినా ఆటవికులు వినలేదు, నువ్వు ఋషివి, ఇప్పుడు అవన్నీ మర్చిపోయావు అని హేళన చేశారు. ఒక స్టోరీ కోసం నేను స్టోరీ అల్లుతున్నాను అంతే, కించపరచడం కాదు. అప్పుడు విశ్వామిత్రుడు, ఓకేనా, ఏమన్నారు అంటే, సో సినిమా డైలాగ్ కనుక ఒకవేళ తీసుకుంటే, ఓకేనా, సో సినిమా డైలాగ్ ఎందుకు కానీ, అలా కాదురా బాబు అని చెప్పేసి తన యొక్క క్షత్రియ విద్యలన్నీ చూపి ఆ ఆటవికుల్ని తరిమి కొట్టేసి ఆ వ్యక్తిని కాపాడటం జరుగుతుంది. ఓకే. సో ఆ వ్యక్తిని కాపాడి తన ఆశ్రమానికి తీసుకెళ్తారు. సో ఆశ్రమంలోకి రాగానే తన కుమారులందరూ కూడా ఎదురుగా వచ్చి, నాన్నగారు నమస్కారం, పితృవాక్య పరిపాలన అని చెప్పి తన ఆశీర్వాదం తీసుకుంటారు. ఎవరు? విశ్వామిత్రుడి కుమారులు. ఓకే. సో అప్పుడు విశ్వామిత్రుడు కాపాడినటువంటి వ్యక్తిని గురించి చెప్పారు. అయ్యా, ఇతడికి ఎవరూ లేరు, సో ఆటవికులు ఇతన్ని చంపబోతుంటే నేనే కాపాడాను, కాబట్టి ఇతడిని నేను దత్తత తీసుకున్నాను, ఈ రోజు నుంచి ఇతడు మీకు సహోదరుడు, కాబట్టి ఇతడిని కూడా మీ సమూహంలో చేర్చుకొని చక్కగా కలిసిమెలిసి ఉండండి అంటారు. కొంతమంది కుమారులు ఓకే అంటారు, సరే నాన్నగారు మీరు ఎలా చెబితే అలా, పితృవాక్య పరిపాలన అంటారు. కొంతమంది కుమారులు ఒప్పుకోరంట. ఓకేనా, అలా కాదు నాన్నగారు, మీరు మాకు అబద్ధం చెప్తున్నారు, ఇతడు కూడా మీ సొంత కుమారుడే, కానీ మీరు ఆటవికులు బలి ఇస్తున్నారు, నేను కాపాడాను అనే అంశాలు చెప్పి మీరు మమ్మల్ని డైవర్ట్ చేస్తున్నారు, కాబట్టి మేము ఒప్పుకోమంటారు. సో విశ్వామిత్రుడికి వెంటనే కోపం వచ్చి శపించడం జరుగుతుంది. ఓకే, నా మాట మీరు వినలేదు కాబట్టి వెంటనే మీరు వింధ్యా పర్వతాలకు దక్షిణాన వెళ్ళి అక్కడే ఉన్నటువంటి తెగలతో కలిసి జీవించండి అంటాడు. సో ఆ శాపం తీసుకున్న వెంటనే శాపం తీసుకున్నటువంటి కుమారులు అంటారు, నాన్నగారు తప్పైపోయింది, మమ్మల్ని క్షమించండి అంటారు. సో క్షమించేది ఏమీ లేదు, మీరు శాపగ్రస్తులు, వెళ్ళిపోండి అంటారు. మరి మాకు శాప విమోచనం లేదా అంటే లేదు, అయితే మీరు నా కుమారులే కాబట్టి అతి త్వరలోనే మీరు అక్కడ రాజ్యాన్ని స్థాపిస్తారని చెప్పిస్తాడంట. సో ఇది మరొక అభిప్రాయం ఆఫీసర్స్. ఓకే, సమాజమైంది కదా. సో ఈ రెండు అభిప్రాయాలు మనకు ఐతరేయ బ్రాహ్మణం ద్వారా గమనించవచ్చు. రెండవ గ్రంథం కథా సరిసాగరం. సోమదేవ సూర్య అనేటటువంటి జైన పండితుడు ఈ యొక్క గ్రంథాన్ని రచించడం జరిగింది ఆఫీసర్స్. ఓకే, ఎనీ డౌట్ ఆఫీసర్స్? ఏం డౌట్ అయితే ఏమీ లేదు కదా ఇక్కడి వరకు మీకు? సో సోమదేవ సూర్య అనేటటువంటి జైన పండితుడు ఈ గ్రంథాన్ని రచించడం జరిగింది. దీని ప్రకారం సాత అనేటటువంటి యక్షుడికి వాహనం కలవాడే ఈ శాతవాహనుడు. అంటే సాత అనేటటువంటి యక్షుడికి వీళ్ళు వాహనంగా ఉన్నారు కాబట్టి వీళ్ళు ఏమని పిలువబడ్డారు? శాతవాహనులుగా పిలువబడ్డారు. అదేవిధంగా గుణాఢ్యుడి యొక్క బృహత్ కథ, ఇది దేశీ భాష లేదా పైశాచిక భాషలో రచించబడింది. దేశీ భాష లేదా పైశాచిక భాషలో రచించబడినటువంటి బృహత్ కథ ఆనాటి సమాజం గురించి చెప్పడం జరిగింది. అదేవిధంగా హాలుడు రచించినటువంటి గాథా
సప్తశతి ఇది ప్రాకృత గ్రంథం, ప్రాకృతుల భాషలో రాయబడ్డది. సో హాలుడి యొక్క పరిపాలనా కాలం ప్రాకృత భాషకి స్వర్ణ యుగం అని చెప్పుకోవచ్చు. ఓకే, రైట్. సో ఈ రెండు గ్రంథాలు కూడా నాటి సమాజం గురించి, నాటి రాజనీతి గురించి, నాటి సమాజంలోని స్త్రీల పరిస్థితి గురించి వివరించడం జరిగిందని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత నాగార్జునుడి యొక్క సుహృల్ లేఖ. ఓకే, ఇది 27వ చక్రవర్తి అయినటువంటి యజ్ఞశ్రీ శాతకర్ణి గురించి తెలుపుతుంది. ఓకే, సుహృల్ లేఖ అన్న పదానికి అర్థం ఏమిటంటే ఆదరించిన మిత్రుడికి లేఖలు, ఆదరించిన మిత్రుడికి లేఖలు లేదా రాజుకి లేఖలు, ఆదరించిన రాజుకి లేఖలు అని చెప్పుకోవచ్చు. ఓకే, రైట్ మా. హాలుడు రచించినటువంటి అంటే ఈ కుతూహలుడు కుతూహలుడు రచించినటువంటి లీలావతి పరిణయం హలుడు లీలావతితో వివాహం జరిగింది. ఎక్కడ? సప్త గోదావరి. మరి ఈ లీలావతి ఎవరంటే శ్రీలంక రాకుమార్తె అని గమనించగలరు ఆఫీసర్స్. ఆ తర్వాత వాత్సాయనుడి కామసూత్ర, కామసూత్ర గ్రంథం. అదేవిధంగా రాజశేఖరుడి యొక్క కావ్య మీమాంస. ఓకే, ఈ రెండు గ్రంథాలు కూడా శృంగార గ్రంథాలు అని పిలువబడినప్పటికీ నాటి సామాజిక పరిస్థితుల్ని వివరించినటువంటి గొప్ప గ్రంథం. అంతేకాకుండా శాతవాహన చక్రవర్తి అయినటువంటి కుంతల శాతకర్ణి గురించి ప్రస్తావించినటువంటి గ్రంథంగా కూడా చెప్పుకోవచ్చు. ఓకే, ఏ గ్రంథం? ఈ రాజశేఖర కావ్యమీమాంస, వాత్సాయన కామసూత్ర. ఏం సార్? రైట్. మరి ఆ తర్వాత అదేవిధంగా శర్వవర్మ రచించినటువంటి కాతంత్ర వ్యాకరణం. ఇది దక్షిణ భారతదేశంలోని తొలి సంస్కృత గ్రంథం. కాతంత్ర వ్యాకరణం ఇది అతి తక్కువ కాలంలోనే సంస్కృతం నేర్చుకోవడానికి శర్వవర్మ కుంతల శాతకర్ణి కొరకు రాయటం జరుగుతుంది. ఓకే, రైట్. సో ఆ తర్వాత విదేశీ గ్రంథాలు గనక గమనిస్తే మెగస్తనీస్ రచించినటువంటి ఇండికా గ్రంథం ఓకేనా ఆంధ్రుల గురించి తెలపటం జరిగింది. ఇందులో ఏమని చెప్పడం జరిగింది? ఆంధ్రులకి 30 కోటలు ఉన్నాయి, అదేవిధంగా 1,00,000 కాల్బలం ఉంది, ఓకేనా 2,000 అశ్వబలం ఉంది, ఓకేనా 1,000 లేదా 100 గజబలం ఉంది అని పేర్కొనడం జరిగింది. ఓకే, ఎవరు? మెగస్తనీస్ తాను రచించినటువంటి ఇండికా గ్రంథం. అదేవిధంగా రోమన్ చరిత్రకారుడు ప్లీనీ రాసినటువంటి నేచురల్ హిస్టరీ విదేశీ వ్యాపారం గురించి తెలిపింది. ఓకేనా. సో రోమ్ నుంచి ఇండియాకి, భారతదేశానికి ప్రతి సంవత్సరం 11,000 వారి బంగారు నాణేలు వచ్చేవి. వాటిని ఏమంటారు అంటే స్టెర్లింగ్ అని పిలిచేవారు. సో అవి వచ్చేవి అంట. అంటే మన దగ్గర అంత నాణ్యమైనటువంటి వస్తువులు, ఓకేనా, మరియు తక్కువ ధరలో ఎక్కువ పరిమాణంలో లభించేవి. కాబట్టి ఆనాటి ప్రజలు అంటే విదేశీ ప్రజలు చాలా నమ్మకంతో కొనేవారు. అదేవిధంగా అజ్ఞాత నావికుడు రాసినటువంటి పెరిప్లస్ ఆఫ్ ఎరిత్రియన్ సీ. కొంతమంది ఏమంటారంటే ఈ ఎరిత్రియనే ఆ యొక్క గ్రంథాన్ని రాశాడు అంటారు. ఓకే, మరి ఈయనేం చెప్పాడు అంటే శాతవాహనులు మరియు శకుల మధ్య జరిగినటువంటి సంఘర్షణల గురించి తెలపటం జరిగింది. ఓకేనా. అంతేకాకుండా తూర్పు తీరంలో కల ఓడరేవుల గురించి కూడా చెప్పటం జరిగింది. ఓకే, రైట్. అదేవిధంగా టాలమీ రాసినటువంటి గైడ్ టు జోగ్రఫీ
ఈయన ఈజిప్ట్కి చెందినటువంటి పండితుడు. ఓకే. సో ఈయన కూడా శాతవాహన సంఘర్షణ గురించి చెప్పడమే కాకుండా నాటి విదేశీ వర్తకం గురించి కూడా చెప్పటం జరిగింది. సో ఈ రకంగా రచనల గురించి, అంటే మనము పురాణాలు రచనల గురించి చెప్పుకోవడం జరిగింది. ఇంకొక గ్రంథం కూడా కనుక గమనిస్తే ఏంటి, ఎంటైర్ పురాణాలు మరియు విద్యానాథుడు రచించినటువంటి అంటే ఈయన కాకతీయ రాజు అయినటువంటి రెండో ప్రతాపరుద్రుడి ఆస్థానంలో ఉంటాడు. సో ఆయన రచించినటువంటి గ్రంథం పేరు ప్రతాపరుద్ర యశోభూషణం. సో ఈ గ్రంథంలో ఏం చెప్పడం జరిగింది అంటే, శాతవాహన రాజ్యాన్ని త్రిలింగా దేశంతో పోల్చటం జరిగింది. ఓకే. త్రిలింగ అంటే 3 లింగాలు లేదా 3 శైవ క్షేత్రాల మధ్య గల భౌగోళిక ప్రాంతం లేదా రాజ్యం. ఏంటి కాళేశ్వరం, ఒకప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లా, నేడు జయశంకర్ భూపాలపల్లి జిల్లా. ఆ తర్వాత శ్రీశైలం, నేటి నంద్యాల జిల్లా. అదేవిధంగా ఆ తర్వాత ద్రాక్షారామం, సో కోనసీమ జిల్లా లేదా తూర్పుగోదావరి జిల్లాలో ఉంది. సో ఈ 3 శైవ క్షేత్రాల మధ్య కల రాజ్యంగా పేర్కొనటం. సో ఇది అధ్యక్ష రచనలు, విదేశీ రచనలు మరియు స్వదేశీ రచనలకు సంబంధించినటువంటి గ్రంథాలు. ఆ తర్వాత నెక్స్ట్ క్లాస్లో శాసనాల గురించి చెప్పుకుందాం ఆఫీసర్స్. ఎనీ డౌట్ ఆఫీసర్స్ ఇక్కడి వరకు? రాజుగారు ఏం డౌట్ అయితే ఏం లేదు కదా? ఆ తర్వాత షోడశ మహాజనపదాలు ఇంగ్లీష్ మీడియంలో చెప్పుకుందాం ఆఫీసర్స్. ప్రస్తుతానికి సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్.